Hi, congratulations, Volga Videos for 18 million subscribers. Please do like and subscribe Volga Videos for beautiful content. ఇప్పుడు చూపించే పర్సన్ మీకు బాగా 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 ఒకటంటారా రెండంటారా ఏంటి ఇప్పుడు ఏది ఈయన గురించి చెప్పాలి అంటే ఈ సరిపోదు, చాలా టైం పడుతుంది. బట్ చెప్పే కదా, ఏం చెప్పను, బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ప్యాల్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డాన్సర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. చిన్న వయసులోనే చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా నెత్తినేసుకొని చేసిన వ్యక్తి. సో గుడ్, మంచోడు. ఏమని పిలుస్తారు సార్ మిమ్మల్ని? బాబాయ్ అంటారా? నన్న బాబాయ్ ఏం పిల్లడు, రాజా అని పిలుస్తాడు. బాగా క్లోజ్ గా తెలిసిన వాళ్ళు నన్ను రాజా అంటారు. జక్కన కూడా నన్ను రాజానే అంటాడు. బాగా క్లోజ్ గా క్వార్టర్స్ లో తిరిగిన వాళ్ళకి రాజా, మిగతా అందరికి రాజీ. సార్ అంటే మీరు ఒకనొక పాయింట్ లో చాలా లావు ఉన్నారు. లాస్ట్ బిఫోర్ అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఫిట్నెస్గా, ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎంత జిమ్ చేస్తారు ఏంటి, ఇప్పుడు రీసెంట్గా ఏదో క్యారెక్టర్ కోసం అసలు మొత్తం చాలా సన్నగా లీన్ అయిపోయారు. అంటే ఎప్పుడన్నా మీకు అలాగా బియాండ్ ద ఇదిగా వచ్చి రేపు నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని ఎప్పుడన్నా చెప్తారా మీకు? ఎన్టీఆర్ గారు ఏమన్నా చెప్తారా? 6 months 7 months బ్యాకే ఒక 3 నెలలు నాకు వదిలే నిన్ను అన్నాడు. సరే వస్తా. ఆ టైంలో ఐ హ్యాడ్ మై ఓన్ ప్రాబ్లమ్స్. అంటే బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్ బ్యాక్ ప్రాబ్లం ఉంది, పైగా నాకు నీ ప్రాబ్లం ఉంది, పటేలా అండ్ మెనిస్కస్ ప్రాబ్లం ఉంది. సో ఆ టైంలో నేను ఏది చేసినా ప్రాబ్లమే అవుతుంది. ఎక్కువ ఫోర్స్ పెట్టి దేని మీద చేసినా కానీ ఇంకొక ప్రాబ్లం వస్తుంది. సో ముందు ఫిజియోథెరపీ అవన్నీ చేయించుకుంటూ తర్వాత మెల్లగా స్లోగా డైట్ వల్ల తగ్గుతూ వచ్చాను. ఇప్పుడు చాలా తగ్గారు సార్, అప్పటికి ఇప్పటికి చాలా తగ్గారు. నేను మొన్న అప్పుడు చూసినప్పుడు నిజంగా సార్, అంటే లాంగ్ కుర్తాలో చూసాను, ఇంకా చాలా లావు కనిపించారు. అది ఇంకా లూజ్ కుర్తా, లూజ్ ఇంకా చాలా. ఐ థింక్ బబుల్ కమ్ టైమ్ లో చాలా లావు ఉన్నారు. చాలా లావు ఏంటి, ఇది మొత్తం అంతా కలిసిపోయింది. ఓకే, సో 3 నెలలు గనక తారక్ గారికి వదిలేస్తే మీరు స్లిమ్ అయిపోతారు. ఇంకా అప్పట్లో సీరియల్ టైప్ ఏమి తిన్నివ్వడు. రే తినకు, రే అదెత్తు, రే ఇదెత్తు. 24 గంటల్లో 20 గంటలు నాతో పనే చేస్తాడేమో. అమ్మో. కానీ సార్ ఒకప్పుడు ఆయన తినే తీరు చెప్తుంటే ఎంత కంట్రోల్ చేసుకున్నారా అనిపించింది. ఇడ్లీలు ఉంటే నెయ్యి వేసుకొని ఇలా తినాలి, తినేవాడిని నేను అని చెప్పి తారక్ గారు చెప్తూ ఉండేవారు. అసలు ఫుడ్ కానీ అలా అని చెప్పేసి కుంభాలు తినేవాడు కాదు. ఇష్టంగా ఇప్పుడు ఇడ్లీ ఉందనుకోండి, నెయ్యిలో ముంచుకొని తినేవాడు. దాంట్లోకి ఏదో కారపొడి ఇంకోటి అలాంటివి ఏమైనా వస్తే, నల్లీలు వస్తే ఎవరికి పెట్టకుండా ఒక 10 నల్లీలు తినేవాడు. సో తనకి ఇష్టమైనవి ఎవరు ముట్టడానికి వీల్లేదు, ఎవరికి లేదు. మిగతా అందరికి బ్రహ్మాండంగా పెట్టేవాడు ఫుడ్. బాగా వండుతారు కూడా కదా సార్ ఆయన. మీకు వండి పెట్టిన, మీకు నచ్చిన, ఆయన పెట్టిన చాలా సార్లు వండి పెట్టాడు కాబట్టి మీకు బాగా నచ్చిన డిష్ కాదు. దమ్ బిర్యానీ చేస్తాడు, దమ్ బిర్యానీ చికెన్ ఒకటి అన్ని. ఇంకా ఆ ఇంట్లోకి వెళ్తే అమ్మ కూడా బ్రహ్మాండంగా వండి పెడుతుంది, రకరకాల రుచులు, కొత్త రుచులు. ఇంకెప్పుడు తగ్గుతాడు, ఎందుకు తగ్గుతాం. హాయ్, నా పేరు రోహిత్. హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Please do subscribe to Olga Videos. Congratulations for Olga Videos. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.